ఈ పోక్సో కేసు చాలా సివియర్ కేసు. ఇదిగో ఒక కేసులో పోక్సో కేసులో దోషికి 32 ఏళ్ల జైలు శిక్ష పడ్డదట. బాలిక అపహరణ, లైంగిక దాడి, బాల్య వివాహం కేసులో నల్గొండ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. ఇది ప్రజల్లో చాలా అవగాహన కల్పించాలి. మైనర్ అమ్మాయిల మీద జరిగేటువంటి దాడి అబ్బాయిల మీద కూడా, అబ్బాయిల మీద కానీ అమ్మాయిల మీద జరిగేటువంటి ఏ రకమైన దాడి అయినా పోక్సో కిందకి వస్తుంది. లైంగికంగా వేధింపులకు సంబంధించి మైనర్లు, బాలికల మీద ఆ కేసులో కనుక మీరు పొరపాటున ఇరుక్కున్నారనుకోండి, మీ జీవితం సచ్చిన శవంతో సమానం. సో ఇవాళ ఆ కేసులు అంత సివియర్గా ఉన్నాయి. సో సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇందులో ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టులు కూడా చాలా ఫాస్ట్గా వీటి మీద యాక్షన్ తీసుకున్నాయి. ఒకప్పుడు లేకుండే లాస్ట్ 1 year నుంచి వీటి మీద అద్భుతమైన జడ్జిమెంట్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడు లాస్ట్ సిరిసిల్లలో వాడెవడో బీఆర్ఎస్ లీడరు ఒక అమ్మాయిని ఇది చేస్తే ఆనాడు ఆ కేసుల మీద కొట్లాడడానికి చాలామంది రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎలాంటిది లేకుండానే కేసులు పురోగతి కనబడతా ఉన్నది కేసుల్లో. సో చాలా డేంజరస్ ఒక రకంగా చెప్పాలండి ఇట్లాంటి కేసెస్. ఇట్లాంటి జడ్జిమెంట్స్ రావాల్సింది. ఎందుకంటే నిన్న కూడా ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక లీడరు 8వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద దాడి చేసిండు. 70 ఏళ్ళ ముసలోడు. బాలిక అపహరణ, లైంగిక దాడి, బాల్య వివాహం కేసులో నిందితుడికి 3 సెక్షన్ల కింద 32 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. 70,000 జరిమానా విధిస్తూ నల్గొండ జిల్లా SC/ST కోర్టు అదనపు జడ్జి, నల్గొండ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయాధికారి రోజారామని బుధవారం తీర్పు చెప్పారు. అండ్ ఇంకొకటి, పిల్లలకు కూడా ఇట్లాంటి కేసుల మీద అవగాహన కల్పించాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మొన్న నల్గొండ దగ్గరనో ఎక్కడనో ఆ అబ్బాయి ఏదో తప్పు చేసిండు, సేమ్ పోక్సో మీద జడ్జిమెంట్ రాబోతున్నది ఆ రోజున, మొన్న 2 days బ్యాక్. తండ్రి కోర్టు లోపలికి ఎంటర్ అవుతూ కుప్పగులిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. అంటే నా కొడుక్కి ఇవాళ శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది శిక్ష. సో అందుకే ఈ పోక్సో మీద పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వాల బాధ్యత, పేరెంట్స్ కూడా బాధ్యత. ఈ పోక్సో కేసు ఏం చెప్తున్నది, ముఖ్యంగా ఈ అబ్బాయిలకి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అబ్బాయి దీని గురించి తెలుసుకోవాలి. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండలోని పానగల్ ప్రాంతానికి చెందిన గురజాల చందు అనే ఆటో డ్రైవర్ జీవనం సాగిస్తున్నాడు. నల్గొండకు సమీపంలో ఉండే ఒక మైనర్ బాలికను పరిచయం చేసుకొని తరచుగా ఫోన్లో మాట్లాడేవాడు. 2022 సెప్టెంబర్ 19వ తేదీన నల్గొండకు వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి తన ఆటోలో బయటకు తీసుకెళ్ళాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నల్గొండ 2 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ విషయం తెలిసి నిందితుడు సెప్టెంబర్ 25వ తేదీన ఆ బాలికను నల్గొండలో దింపి వెళ్ళిపోయాడు. ఆమెను నల్గొండలోని భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తనను ఒక గుడికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు అని, అతని కుటుంబ సభ్యుల ఇంటికి తీసుకెళ్లి భార్యాభర్తలమని చెప్పి పలుమార్లు తనపైన లైంగిక దాడి చేసినట్లు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడి మీద 366, 376 ఆఫ్ 2 పోక్సో చట్టం సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసి 2022 నవంబర్ 15వ తేదీన కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ తర్వాత కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేసినందుకు పోక్సో చట్టం సెక్షన్ 5(1) కింద 20 సంవత్సరాల జైలు, 25,000 జరిమానా, బాలికను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేసినందుకు సెక్షన్ 366, 376(2) కింద 10 సంవత్సరాల జైలు, 25,000 జరిమానా విధించింది. ఈ 2 శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. బాల్య వివాహ నిషేధ చట్టం కింద 2 సంవత్సరాల జైలు, 25,000 జరిమానా విధించింది. మొత్తంగా నిందితుడికి 3 సెక్షన్ల కింద 32 సంవత్సరాల జైలు శిక్ష, 75,000 జరిమానా విధించిన కోర్టు బాధితురాలికి 10 లక్షలు పరిహారంగా అందించాలని ఆ తీర్పులో పేర్కొన్నది. చూడండి ఎంత భయంకరమైన జడ్జిమెంట్. అంటే వాడు సచ్చదాకాలనే ఉంటాడు. ఇక వాడు ఏజ్ 20, 32 అంటే 52 ఏళ్ళ దాకా జైలునే ఉంటాడు. అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడ్డది. బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ సంగారెడ్డి పోక్సో కోర్టు న్యాయాధికారి జయంతి తీర్పు చెప్పారు. చూడండి, విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన, ఉపాధ్యాయుడి మీద పోక్సో కేసు, అరెస్టు. పొరపాటున ఈ పోక్సో కేసు నమోదైతే కథం. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు కూడా ఈ కేసు విషయాన్ని మనం అసలు పాఠ్యాంశాల్లో పెట్టాలి. ఇట్లాంటి వీటి విషయంలో అవగాహన పెంచాలి.